నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు వెల్లడి. పార్టీ సభ్యత్వ సంఖ్య 73 లక్షలకు చేరుకుంటుందన్న ముఖ్యమంత్రి. జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిస్లాట్ ఘటన యాక్సిడెంటల్ గా జరిగిందని ప్రెస్ మీట్ లో వెల్లడించిన అల్లు అర్జున్. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల ప్రత్యేక ర్యాలీని విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీషా. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరణ. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుంటుందని చెప్పిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతల్ని ఆయన అభినందించారు. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారీగా కొత్త సభ్యత్వాలకి తోడుగా పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదైనట్లు చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకి ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకి సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని అన్నారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందని, పార్టీ వల్లనే ఏ పదవైనా అని గ్రహించాలని చెప్పారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందని, పార్టీ వల్లనే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలని చెప్పారు. కష్టపడినదే ఏది రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు. ప్రజలు పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇవ్వమనటం సరికాదని, కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం చేస్తున్నారని, పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు అని చంద్రబాబు తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనలో తన ప్రమేయం లేదని సినీ నటుడు అల్లు అర్జున్ చెప్పారు. ఈ ఘటనలో ఒకరు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్ అని, బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెల్లడించారు. తనకు అండగా నిలిచిన అభిమానులకి, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. And I will cooperate with them and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I have been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life, and never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ for the immense love and support. Thank you. I'm safe. నేను బాగానే ఉన్నాను. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా స్పష్టం చేశారు. ఇంధనాన్ని ఆదా చేసే గృహోపకరణాలని వినియోగించాలని, 5 స్టార్ రేటెడ్ ఉపకరణాలు, ఎల్ఈడి బల్బులు వాడటం వలన కరెంటు బిల్లు చాలా తగ్గటమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం, అలాగే మన రాష్ట్రాల్లో, మన జిల్లాలో కూడా చేపడుతున్నాము. ఇది ముఖ్య ఉద్దేశము మనందరికీ తెలిసే ఉంది. సో ఎలక్ట్రిసిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది, దాన్ని పొదుపు చేసుకుంటూ వాడుకుంటే తప్ప అది మనకు ఎఫిషియెంట్గా వాడుకోలేము. దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎనర్జీ, ఫాజిల్ ఫ్యూయల్స్ ఎంత కన్స్యూమ్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది మీకు తెలిసే ఉంది. సో ఇప్పుడు మనకు రిన్యూవబుల్ ఎనర్జీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లల మైండ్స్లో అలాగే సొసైటీలో అవగాహన రావాల్సింది ఏంటంటే, ఒకటి ఎలక్ట్రిసిటీని పొదుపుగా వాడుకోవడము. సో ఎక్కడైతే అవసరం లేదు దాన్ని ఆపుకోవడము.
ఇంకా ఎక్కడైనా చాలా అవసరం ఉంటాయి, దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడము. సో ఈ నేపథ్యంలో ఈ ఎనర్జీ ఎఫిషియన్స్ వీక్ అని ప్రతి చోట చేయడం జరుగుతూ ఉంది, ముఖ్యంగా సొసైటీకి అవేర్నెస్ కల్పించడానికి. మీకు అందరికీ ఐడియా ఉంది, ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ, థర్మల్ పవర్, హైడ్రో పవర్, ఇది కాకుండా మనకు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో పిఎం సూర్య గారు అని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముఫ్త్ బిజిలీ యోజన అని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్స్ చేపట్టారు. సో ఈ భాగంగా హౌస్ హోల్డ్ కనెక్షన్కి ఏదైతే మన కన్సంప్షన్ ఉందో, సో దీనంతా మనం సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయొచ్చు. సోలార్ ఎనర్జీ ట్యాప్ చేసుకొని ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి తీసుకోవడం కాదు, మనమే గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు. దానికి పవర్ జనరేషన్ స్టేషన్స్ అవసరం లేదు, ఇంట్లోనే పవర్ జనరేషన్ చేయొచ్చు. ఈ అవకాశం ఉంది. సో ఈ ఒక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి. మన ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో సోలార్ ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ రిన్యూవబుల్ ఎనర్జీ వాడి ఈ ట్రెడిషనల్ ఎనర్జీ అయితే ఉందో పవర్ యూటిలైజేషన్ దాన్ని తగ్గించాలి. తిరిగి మనం ట్రెడిషనల్ ఎనర్జీ గ్రిడ్కి పవర్ ఇవ్వాలి. దానివల్ల హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎనర్జీ కన్సంప్షన్ పెరుగుతుంది, ఎనర్జీ సేవింగ్ అవుతుంది. ఇది సొసైటీకి మంచిది, భావి తరాలకి మంచిదనే ఉద్దేశంతో ఎనర్జీ ఎఫిషియన్స్ వీక్ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఒక ర్యాలీ చేయించడం జరగా ఉంది. మీడియా మిత్రుల ద్వారా నా విన్నపం ఏంటంటే ప్లబ్లిక్కి అవేర్నెస్ వెళ్ళాలి. ఎనర్జీ ఎఫిషియన్ మనం ఎలక్ట్రిసిటీ అంతేనే కరెంట్ లాగించుకోవడము, మీటర్ వేయించుకోవడము, స్విచ్ చేసుకోవడము, వాడుకోవడమే కాకుండా మన ఇంటి మీద ఒక ప్యానల్ పెట్టించడము, సూర్యకర్ అంటే సన్లైట్ నుంచి ఏదైతే వస్తుందో ఆ ఎనర్జీ జనరేట్ చేసి మన ఇంట్లో కూడా వాడుకొని ఇంకా సర్ప్లస్ అయితే ఉందో దాన్ని గ్రిడ్కి ఇస్తే వేరే వాళ్ళకి కూడా ఉపయోగం పడుతుంది. ఈ ఒక నేపథ్యంలో మన జిల్లా టాప్లో ఉండాలని ఆల్రెడీ క్యాంపెయిన్ చేపడుతున్నాము. దానికి ఈరోజు శ్రీకారం కూడా చుట్టుపోతున్నాము. ఇప్పుడు మన జిల్లాలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇది పెట్టడానికి అవకాశం ఉంది. దానికి ఆల్రెడీ గ్రామ సభల ద్వారా, అలాగే మహిళా గ్రూప్స్ ద్వారా, అలాగే మన సచివాలయాల ద్వారా కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఉన్నాము. మీకు కూడా విన్నపం ఏంటంటే pmsuryagar.co.in దాంట్లో మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ఎవరికైతే సొంత ఇల్లు ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంది, సో వాళ్ళకి సూర్యకర్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దీంట్లో దాదాపుగా 87,000 రూపాయల వరకు సబ్సిడీ ఉంటుంది. సో ఒక 10% మాత్రమే బెనిఫిషరీ కట్టుకుంటే మిగతాది బ్యాంక్ లోన్ టైఅప్ చేసి 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ ఎలక్ట్రిసిటీ అందరికీ వస్తుంది. దీంట్లో ఇది పిఎం సూర్య గారి అనుకూలము, ఉపయోగాలు. దీన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. లీడింగ్ బై ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ చేయాలి. ఇది చేస్తే పబ్లిక్ అది వర్డ్స్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్తుంది. అందుకే ఫస్ట్ నా అఫీషియల్ టార్గెట్. విజయవాడలో నిన్న ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి వేదికపై సరదాగా ముచ్చట్లాడుతూ నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు చెవిలో పవన్ ఏదో చెప్పటం, ఆయన జాగ్రత్తగా విని తిరిగి బదులివ్వటం, ఆ తర్వాత పవన్ చేపట్టుకొని నవ్వుతూ లాగే ప్రయత్నం చేయటం వంటి సరదా సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత చంద్రబాబు చేపట్టుకున్న పవన్ మళ్ళీ ఇంకేదో చెప్పడం, సీఎం మరొక మారు చెవి దగ్గరగా వెళ్లి వినటం, ఆ తర్వాత ఇద్దరు నవ్వుకొని ముందుకు వెళ్లడం కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిన్న అల్లు అర్జున్ గొడవలో పడి ఇంత మంచి వీడియోను మిస్ అయ్యామంటూ నెటిజన్ ఏపీ ఎస్జీ ఉద్యోగుల ఎంఏసీ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ తమపై వివక్ష చూపుతుందని బాధిత ప్లాట్ ఓనర్లు సంఘం అధ్యక్షులు వెనిగండ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీహరిపురం కాలనీ కేతనకొండ ప్లాట్ ఓనర్లంతా నేడు రోడ్డున పడ్డామని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇప్పటి వరకు చెప్పిన మా సెక్రటరీ రత్నప్రసాద్ గారు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కూలంకుషంగా చెప్పారు. ఆయన అన్ని కరెక్ట్ విషయాలు అవి. గత 20 నెలల కాలంగా ఎన్ని రకాలుగా ఎన్నో సార్లు ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ను కానీ అలాగే మిగతా వాళ్ళని కానీ ఎంత ప్రొసీడ్ అయ్యి అన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఒక్కదానికి స్పందన లేదు. అలాగే ఇప్పటికి మేము మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది, అలాగే కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత నారా లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇచ్చినవి మళ్ళీ ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలిచి విచారణ చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదండి. ఈ సొసైటీ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీద అయితే మాకు నమ్మకం ఉందో ఆ ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకోవాలంటే ముందుగా దాన్ని పూర్తిగా ఫారెన్సిక్ ఆడిట్ చేయించాలండి. ఆడిట్ చేపించి దానిలో జరిగిన గోల్మాల్ దాదాపు 45-50 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. అది కనపడతాన్ని పూర్తిగా కళ్ళకి, కానీ ఏం జరలేదని అబద్ధం చెప్తున్నారు. దాని మీద వాళ్ళు ఆడిట్ జరిపించి సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కోరుతున్నామండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి లంకపల్లి సాయి శ్రీనివాస్ గారు, ఈయన ఎస్టీయూ రాష్ట్ర లీడర్ గారు, అలాగే ప్రస్తుతం ఫ్యాప్టో చైర్మన్ గా ఉన్నారు. ఈయన ఇంకొక వాళ్ళ యొక్క ఈయనతో కలిసి కడపలో జరిగినటువంటి హౌస్ బిల్డింగ్ సొసైటీ స్కామ్ లో ఉన్న టీచర్లకి
వాళ్ళకి న్యాయం చేకూర్చాలి అని చెప్పి వినతి పత్రం ఇస్తున్నారండి. ఇక్కడ వినతి పత్రం ఇస్తున్నారు. మరి ఈ వ్యక్తి ఇక్కడ ఈ సొసైటీలో డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన డైరెక్టర్ గా ఉండి దాదాపు 655 మందిలో 300 మంది పైన టీచర్లకి ప్లాట్లు కొనిపించారు. మరి ఆయన ఇక్కడ న్యాయం చేయకపోగా అక్రమాలు చేస్తున్నటువంటి అటాల సుబ్బరాజు ప్రెసిడెంట్ కి వెన్నుదన్నుగా ఉండి ఈ వ్యక్తి భీమవరంలో కూడా ఇతర ప్రోత్సాహంతో అక్కడ సొసైటీ ఆఫీస్ తెరిపించి అక్కడ దాదాపు 280 ప్లాట్లు వేసి వాళ్ళకు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎవరితోనే చేపించడం, డబ్బులు వీలు పెట్టుకోవటం, అలాగే ఇంతవరకు అక్కడ ఏ ఒక్క రూపాయి డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదండి. ఇక్కడ కంటే అన్యాయంగా ఉంది అక్కడ పరిస్థితి. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని, భావి భారతానికి ఉపాధ్యాయులు రూపకర్తలని, అటువంటి రంగాన్ని ఎంచుకొని శిక్షణ పొందుతున్న డిఎస్సీ అభ్యర్థుల్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. విద్యుత్ విలువైందని, దానిని వృధా కాకుండా కాపాడుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరంలోని వై జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. లోక్సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన చీకటి పాలనని గుర్తు చేశారు ఎంపీ బైరెడ్డి శబరి. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంత రాజ్యాంగంతో పాలించి ప్రతి రంగాన్ని నాశనం చేశారని గుర్తు చేశారు. ఇవన్నీ భరించిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని గెలిపించారని, జగన్ రెడ్డికి కుర్చీ మడతపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటికి పంపించారని బైరెడ్డి శబరి తెలిపారు. We were very proud of our state when the state got divided that Amaravati was the capital. But after YSRCP has come and this Amaravati the stone was laid by Honorable Prime Minister Narendra Modi ji. And it was not just built with bricks and mortar but hopes and aspirations of people of Andhra Pradesh. But 28,000 people have sacrificed their lands under Niti Aayog and in the hopes of having a new capital. But after YSRCP government has come, they have played a game of 3 capitals and built 3 palaces where thousands of rupees was spent. Example, Rishikonda. Example was the Rishikonda Palace. Sir, as I tell you, the volunteer system that has brought by the YSRCP government, they were just the pawns in their political game. And they were used for election campaigning. They were used for deleting the voters list, NDA, who belong to NDA party, deleting about 15.8 lakh false voters were identified by the Election Commission. Our state was very famous globally for ease of doing business. But after YSRCP government has come, companies were scared of doing business. Lulu Group was kicked out of the state, whereas Franklin Templeton shunted out. Kia Motors was harassed, and this goes on. Instead of doing ease of business, they had ease of taking bribes, I can tell you. And then the local body elections, which were supposed to happen, they have won with lot of difficulty. The Sarpanch candidates, who belong to NDA party, were harassed, were mishandled, false cases were filed, murders happened, and also it is. I'm talking about Article. You should not engage. I'm talking about Article 14 and 46 of the Constitution that was violated by YSRCP party. That is the right of equality, right for all. భవానీ దీక్ష విరమణల సందర్భంగా విచ్చే భక్తులు సౌకర్యార్థంగా తయారు చేసిన మొబైల్ యాప్ని ఆవిష్కరించి లాంచ్ చేసిన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మరియు భవానీ దీక్షల ఏర్పాట్లు మరియు ఆలయ సంబంధిత పనుల గురించి మంత్రి వర్యులకు వివరిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ మరియు ఆలయ ఈవో రామారావు. ఇంతకుముందు భవానీలు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఎంతవరకు ఎవరెవరు ఉండేవారు, ఎలా ఇది జరుగుతుంది అనేటువంటిది పెద్దగా మనకి తెలిసేది కాదు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ప్రతి భక్తుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి భవానీ మాల ధరించి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు.
వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో వస్తారనేది కూడా దానిలో రికార్డ్ అవుతుంది. అలాగే ఎంతమంది వచ్చారనేది చివరి రోజుకి మనకు ఒక టోటల్ నంబర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సర్వీసులన్నీ కూడా ఆ యాప్లోనే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యాప్ ద్వారా వచ్చేటువంటి భవానీలు, సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఈ యాప్ ద్వారా అన్ని విషయాలను కూడా తెలుసుకొని వాళ్ళు ఇక్కడ దీక్షలు విరమించడం కానీ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని అవకాశాలు ఈ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. సార్, ఈ ఏడాది భవానీ దీక్షలకు సంబంధించి ఎన్ని హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? 3 హోమగుండాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు కూడా మనం అలాగే చేయడం జరుగుతుంది. ఇరుముడి బియ్యాన్ని కానీ లేకపోతే వాటికి కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు, కౌంటర్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే అన్నప్రసాదాలకు కూడా ఈ 5 రోజుల పాటు వచ్చేటువంటి భవానీలకి అన్నప్రసాదాలు ఆలయ దీని నుంచే మన ప్రభుత్వం అనుమతులతో ఉచిత అన్నప్రసాదాలను పెట్టడానికి నిర్ణయించుకుంది. మంచినీరు కూడా క్యూ లైన్లలో వచ్చే వాళ్ళకి మంచినీటి బాటిల్స్ ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని ఈఓ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా అనుమతులు ఇచ్చాం. అంటే భవానీలు దూరభారాల నుంచి నడకతో వస్తారు సార్, కాలినడకతో. వారు విశ్రాంతి తీసుకోవడానికి కానీ వారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు హోల్డింగ్ ఏరియాస్ని మనం నవరాత్రి దీక్షల్లో వచ్చేటువంటి సమయంలో ఏ విధంగా అయితే వచ్చినటువంటి భక్తులు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కానీ క్యూ లైన్లలో తొక్కిళ్ళు లేకుండా ఉండడానికి కానీ హోల్డింగ్ ఏరియాస్ అని పెట్టాము. ఆ హోల్డింగ్ ఏరియాస్ని ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ యాప్లో కూడా హోల్డింగ్ ఏరియాస్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత అరుదైన ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్ క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ వై కిరణ్ కుమార్, డాక్టర్ గోవింద నాయక్ బృందం. వివరాలకు వెళ్తే పేషెంట్ పేరు మహమ్మద్, ఎనమదల ఊరు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి జనరల్ డిపార్ట్మెంట్కి ఎడమవైపు మెడ దగ్గర కణితితో రావడం జరిగింది. జనరల్ సర్జరీ 3వ యూనిట్ అసోసియేషన్ ప్రొఫెసర్ గోవింద నాయక్ పరీక్షించి వివిధ పరీక్షలు చేసి అది లింఫ్ నోడ్ కావచ్చని స్కానింగ్కి పంపించారు. మెడ ఎడమ వైపున వచ్చిన గడ్డ అత్యంత అరుదైన నరం నుంచి వచ్చిన ట్యూమర్గా గుర్తించారు. ఈ కణితి వేగస్ నర్వ్ నుంచి వచ్చిందని గుర్తించిన షానోమాగా నిర్ణయించారు. దీనిని పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్లో ఉచితంగా చేయడం జరిగిందని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ ఇలాంటి అరుదైన ఆపరేషన్లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు జరగడం గొప్ప కార్యమని అన్నారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ అభినందించారు. డాక్టర్ కిరణ్, మీరు చక్కగా ఒక అద్భుతమైన సర్జరీ, మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ట్యూబర్ని కూడా ఒక హ్యూమర్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిరునవ్వులు చిందించగలిగారు. అదే మీ సర్జికల్ స్కిల్స్, నైపుణ్యం అని మాకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, ఎస్పెషల్లీ ద థర్డ్ అండ్ ద సెకండ్ యూనిట్స్ సర్జన్స్ హూ హ్యావ్ డన్ ది సర్జరీ. శ్వానోమా ఫ్రమ్ ద ఫ్రెనిక్ నర్వ్ అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను. ఎందుకంటే ఒక కరెంటు పని వాళ్ళు పవర్ ఉండగా కరెంటు స్తంభం పైన పనిచేసినట్లే ఇది. అలాంటి ఒక ఏరియా అది చాలా క్లిష్టతరమైన ఏరియా. ఓ పక్కన కరెంటెడ్ ఆర్టరీ ఉంటుంది, ఓ పక్కన వ్యాగస్ నర్వులు, ఫ్రెనిక్ నర్వులు, మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వేటిని టచ్ చేయకుండా, వేటిని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ ట్యూమర్ తీసేసి పేషెంట్ చక్కగా హ్యాపీగా ఇప్పుడు నొప్పి తగ్గిపోయి, వాపు తగ్గిపోయి, మిగతా ఇబ్బందులు లేకుండా బయటపడటం అనేది ఒక స్కిల్ఫుల్ సర్జనే చేయగలరు. అలాంటి గొప్ప సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ మన హాస్పిటల్ జీహెచ్లో ఉంటే మనకు అందరికి గర్వకారణం. అలాగే డాక్టర్ గోవింద నాయక్ థర్డ్ యూనిట్ చీఫ్గా ఉన్నారు. వారు ఇద్దరు కలిసి ఎంతో స్కిల్ఫుల్గా ఈ సర్జరీ చేయటం మనందరికీ కూడా ఒక గొప్ప గర్వకారణము. వీరందరినీ అభినందిస్తున్నాను, టీం అందరినీ కూడా. ముఖ్యంగా అనస్థీషియా డిపార్ట్మెంట్ కూడా దీంట్లో వీళ్ళు మంచిగా సహకరించి వాళ్ళు జనరల్ అనస్థీషియా ఇవ్వటం, ఎందుకంటే అనస్థీషియా ఇవ్వటం కూడా ఇక్కడ గొప్ప పనితనమేను. అలాంటి మొత్తం ఒక టీం వర్క్ చేసిన ఈ బృందాన్ని అందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి సర్జరీస్ ఇంకా చేయాలని చక్కగా మనం టీం వర్క్గా చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ గవర్నమెంట్ ఆశలకు అనుగుణంగా మనం నడుచుకొని ఈ హాస్పిటల్కి వచ్చే పేద రోగులకు ఇంకా మంచిగా ఉపయోగపడదామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎంఆర్ఐ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. ఎంఆర్ఐ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం సర్జరీ ప్లాన్ చేశారు గోవింద నాయక్ వాళ్ళు. సో వాళ్ళు నన్ను హెల్ప్
కూడా రావడం అడిగితే మేమందరం కలిసి ఒక బృందంగా ఏర్పడి మత్తు డాక్టర్ గారి సహకారంతో పోలయ్య గారు వాళ్ళందరూ కూడా మత్తు డాక్టర్లు ఎవరు ఇంకో వాళ్ళు మనకి ఇచ్చింది పోలయ్య గారు, శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. వాళ్ళు జనరల్ అనస్థిషియాలో మనం ఓపెన్ చేయడం జరిగింది. కెరటిడ్ ట్రయాంగిల్లో ఉన్న కెరటిడ్ షీత్ని ఓపెన్ చేస్తే వేగస్ నర్వ్ మామూలుగానే ఉంది. కామన్ కెరటిడ్ ఆర్టరీ కానీ కెరటిడ్ బల్బ్ కానీ ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ అవి కూడా మంచిగా ఉన్నాయి. ఇంటర్నల్ జుగులర్ వెయిన్ కూడా ఉంది. దాని కింద కొన్ని మజిల్స్ ఉంటాయి, స్కెలిన్ మజిల్స్ అనేవి. వాటి మీద ఉన్న ఫ్రెనిక్ నర్వ్ అనే ఆ ఫ్రెనిక్ నర్వ్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్యూమర్ని మనం గుర్తించడం జరిగింది. ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇది ఫ్రెనిక్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్గా మనం తీసుకుంటే అది ఫ్రెనిక్ నర్వ్ అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అది చాలా డిఫికల్ట్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడ లోపల ఉన్న రక్తనాళాలు చాలా మేజర్ రక్తనాళాలు ఉంటాయి. అవి కామన్ కెరటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్లో ఎక్స్టర్నల్ కెరటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ జుగులర్ వెయిన్ ఉంటాయి. వాటికి పోస్టీరియర్గా వాటికి వెనక భాగంలో కండరాల మీద ఉండే నర్వ్గా మనం ఫ్రెనిక్ నర్వ్ని తీసుకుంటాం. ఈ ఫ్రెనిక్ నర్వ్కి వచ్చే ట్యూమర్స్ కూడా చాలా అరుదుగా రికార్డ్ అయి ఉన్నాయి. లిటరేచర్లో కూడా ఫ్రెనిక్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫ్రెనిక్ నర్వ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్యూమర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి దాన్ని ఓపెన్ చేసి ఫ్రోజన్ సెక్షన్ కూడా పంపించి ఫ్రోజన్ సెక్షన్లో అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొని ఆ ట్యూమర్ని ఎనిక్యులేషన్ చేయడం జరిగింది. ఒకవేళ ఫ్రెనిక్ నర్వ్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. మ్యాలిగ్నెన్సీ అయితే మొత్తం తీసేస్తే డయాఫ్రమ్ అనే మజిల్ కూడా ప్యారలైజ్ అయ్యి ఊపిరి తీసుకునే కష్టం కూడా ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అరుదైన జబ్బుగా కూడా మనం పరిగణించాల్సి వస్తూ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు నేను ఈ 30 years ఎప్పుడు ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్స్ ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ఫస్ట్ టైం చూడటం. లిటరేచర్లో కూడా చాలా తక్కువ రిపోర్ట్ అయ్యి ఉన్నాయి. శ్వానోమా అరైజింగ్ ఫ్రమ్ ది ఫ్రెనిక్ నర్వ్ అనేది ఫైనల్గా డయాగ్నోస్ జరిగింది. అహ్మద్ అనే పేషెంట్ అయితే చాలా చిన్న వయసు. ఎంత నీ వయసు? 30 సంవత్సరాలు, 37 సంవత్సరాలు. చిన్న వయసులో వచ్చింది. కానీ అది క్యాన్సర్ కాదు కాబట్టి నీకు ఇబ్బంది ఉండదు. మళ్ళీ రావటానికి కూడా అవకాశం ఉండదు. క్యాన్సర్ అయితే మళ్ళీ వస్తుంది. తర్వాత ఫర్దర్గా కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా అవసరం ఉండదు కాబట్టి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మెయిన్గా ఇక్కడ హాస్పిటల్లో ఉన్న నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. నిష్ణాతులైన వైద్యులతో పాటు అద్భుతమైన ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. అలానే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఫ్రోజన్ సెక్షన్ అండి. ఇదివరకు ఫ్రోజన్ సెక్షన్ అంటే ఆపరేషన్ చేసే సమయంలో పెథాలజీ డాక్టర్లు మాకు అందుబాటులోకి వచ్చి అది క్యాన్సరా కాదని నిర్ధారణ చేయడానికి కూడా ఫ్రోజన్ సెక్షన్ చేసి వాళ్ళు వెంటనే మాకు తెలియజేయడంతో ఒక అరగంట మేము వెయిట్ చేసి ఆ రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి అది క్యాన్సర్ కాదని నిర్ధారించుకొని ఆ ట్యూమర్ వరకు మనం తీయడం జరిగింది. సో మంచి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని అభివృద్ధి చేస్తూ కావాల్సిన పరికరాలను ఇవ్వడానికి ముందుకు వచ్చి చాలా మంచి పరికరాలు ఇస్తూ ఉన్నాయి. ఆ విధంగా హాస్పిటల్ డెవలప్ చేసే క్రమంలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రిఫరల్ హాస్పిటల్గా వాళ్ళ స్టేట్ మొత్తంలో ఉండి ముందుంది కాబట్టి చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు. అలానే వైద్య పరికరాలు కానీ, వైద్య సిబ్బంది అని వాళ్ళల్లో ఉన్న నిబద్ధత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సూపరింటెండెంట్ గారి మన ఎస్ఎస్వి రమణ సూపరింటెండెంట్గా వచ్చారు. తన ఆధ్వర్యంలో వీళ్ళ హాస్పిటల్లో మంచిగా జరుగుతూ ఉంది. ద్విచక్ర వాహనాలను చోరీ చేసే దొంగని గుంటూరు కొత్తపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి సుమారు 10,50,000 విలువ చేసే 11 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శనివారం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలోని గుంట గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బైకు చోరీలకు పాల్పడే నిందితుడిని స్వాధీనం చేసుకున్న వాహనాలని ప్రదర్శించారు. ఈ మేరకు డీఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నగరానికి చెందిన పి సాగర్, గుంటూరు కొత్తపేట, పాత గుంటూరు, లాలాపురం, ఖమ్మం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలని, ఆటోలను చోరీ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కొత్తపేట సీఐ వీరయ్య, ఎస్ఐలు డి రమేష్, కె తరంగిణి, ఏఎస్ఐ ఎం ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు. పాత కేసు కొన్ని ఉన్నాయి, ఒంగోలులో ఉన్నాయి, కొత్తపేట కొన్ని వస్తే మీకు కాల్ చేసి రాయించుకోవాలి, డీటెయిల్గా రాయించి పంపిస్తాం. మెయిల్ కూడా పెట్టిస్తాము. ఇతను సింగిల్ అఫెండరు, ఇంకేమైనా ఉన్నాయి విచారిస్తాము. టైం నాకు అర్థమైంది. నేను అవును అఫెండర్స్ ఎక్కడైనా చేస్తుంటాను. కాదు అట్లా ఉండొచ్చు. వాళ్ళ అవకాశం వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో దొంగ అనేది. ఇప్పుడు జనరల్గా స్టువార్టుపురం ఎన్ని ఉన్నారు, వాడు కరెక్ట్గా మీకు చూడండి కావాలంటే శ్యామల నగర్లో నేను ఎక్కడ పట్టాపురం ఎస్ఐ చేశాను. కిటికీలో స్క్రూలు తీసి ఆ విండో తీసేస్తారు. అది అప్పటి నుంచి అట్లాగే చేస్తున్నారు. ఆ బ్యాచ్ అట్లాగే ఆ అఫెన్స్ కంపల్సరీ ఇయర్లీ 1-2 జరుగుతూనే ఉంటుంది. అంటే మిగతా చోట్ల లేదని కాదు,
మరి వాళ్ళ ఎంఓ ఒక విధానం ఉంటుంది, ఒకరికి అనుకూలం ఒక ప్లేస్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు వెల్లడి. పార్టీ సభ్యత్వ సంఖ్య 73 లక్షలకు చేరుకుంటుందన్న ముఖ్యమంత్రి. జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిస్లాట్ ఘటన యాక్సిడెంటల్ గా జరిగిందని ప్రెస్ మీట్ లో వెల్లడించిన అల్లు అర్జున్. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల ప్రత్యేక ర్యాలీని విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీషా. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.